కూడా పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన నియోజకవర్గం చూసుకున్నా సో ఎక్కడ లేని సమస్య జీవన్ రెడ్డి దగ్గరే ఉత్పన్నమవుతోందా? జీవన్ రెడ్డి దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారా లేకపోతే అక్కడ సమస్య నిజంగానే కనబడుతోందా? మనోజ్, మీరు అన్నట్టుగా మిగతా 10 ప్రాంతాల్లో పార్టీ ఫిరాయించినప్పటికీ అక్కడ లేని సమస్య ప్రధానంగా జగిత్యాలలోనే రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే ఆయన బద్ధ శత్రువులాగా డాక్టర్ సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు దేకింగే అంటే దేకింగే అనేటువంటి స్టైల్లో దశాబ్ద కాలం నుంచి ఉన్నారు. 2014లో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో మళ్ళీ ఆయన విజయం 18లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో డాక్టర్ సంజయ్ కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత మళ్ళొకసారి వరుసగా రెండవసారి డాక్టర్ సంజయ్ కుమార్ విజయం సాధించారు. 2019లో జరిగినటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి విజయం సాధించలేదు. దీనిలో భాగంగా ఒకటే ఆయన అంటున్నారు, మిగతా నియోజకవర్గాలు అంటే నా దగ్గర ఈ సమస్య ఉంది, మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటో నాకు తెలియదు. మీరు అన్నట్టుగా ఆ పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు. ఖచ్చితంగా ఇలాంటి సమస్య ఉంటది, కానీ కొంతమంది బయట పడతారు, కొంతమంది బయట రారు అనేటువంటి కోణంలో జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక్కడ అండర్స్టాండింగ్ లేకపోవడము, అడ్జస్ట్మెంట్ కాకపోవడము, నాకున్నటువంటి ప్రాధాన్యతని, నాకున్నటువంటి సీనియారిటీని గౌరవించకుండా నన్ను చిన్న చూపు చూస్తున్నారు, ఈ ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారు అనేటువంటి కోణంలోనే ఆయన తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం జరిగింది. మనస్తాపానికి వేయండు ఇన్ని రోజుల పాటు కార్యకర్తలతోని, సమీప నేతలతోని సైతం మంతనాలు సుదీర్ఘంగా గడపడం జరిగింది. దీనిలో భాగంగానే మనోజ్ ఈ నిర్ణయానికి వచ్చేశారు. దీనిలో త్వరలోనే ఆయన బీఆర్ఎస్ వైపు అడుగులు వేసేటువంటి అవకాశం ఉంది. చరణ్ జీవన్ రెడ్డి కోడలు చరణ్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ వచ్చేయడానికి ముహూర్తం ఖరారైంది, చర్చ జరుగుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మనకు తెలుసు తెలంగాణ రాష్ట్ర శాసనసభకి 179 ఆఫ్టర్ డిలిమిటేషన్ శాసనసభ సభ్యుల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 33% రిజర్వేషన్స్ అయితే ఉంటుంది. కట్ చేస్తే ఇప్పుడు జీవన్ రెడ్డి ఇప్పటికిప్పుడు తన నిర్ణయం తీసేసుకున్నారు. రేపు రాజీనామా చేయడం పక్కాగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. సో మొత్తంగా జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ, 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, ఓసారి ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటుగా అత్యధిక సీనియారిటీ ఉన్న వ్యక్తి, చాలా రోజుల పాటుగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా పోలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ట్రావెల్ చేసింది, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. ఇక 40 ఏళ్ల ప్రస్థానానికి ఎండ్ కార్డు పడింది, గుడ్ బై చెప్తున్నారు ఆయన. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ వైపుగా అడుగులు వేస్తున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీలో తను జాయినింగ్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈరోజు ఉదయాన్నే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్ళి జీవన్ రెడ్డి కలిసినప్పటికీ ఏమాత్రం కూడా వాళ్ళ మధ్య చర్చలు, ఒక మంచి ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగలేదు. ఫైనల్గా రిజల్ట్ ఏంటంటే ఇంటి ముందు ఫ్లెక్సీలు చినగడం, హోర్డింగులు చినిగిపోవడం, ఇంటి ముందు ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు కూడా కనిపించకుండా పోవడం. సో ప్రస్తుతానికి జీవన్ రెడ్డి అన్ని రకాల డిసిషన్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్లో చేరబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆయన కోడలు చరిష్మా రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయించడానికి కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో నిజంగానే జగిత్యాల్లో జీవన్ రెడ్డి కనుక బీఆర్ఎస్లో చేరితే మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతోంది? కాంగ్రెస్లో చేరిన సంజయ్కా, బీఆర్ఎస్లో చేరబోతున్న జీవన్ రెడ్డికా? మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ చేయండి. మిత్రులు మహేష్ గౌడ్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ ఎవరు వచ్చినా కానీ ఎదుగుతుందో, వారు వ్యక్తిగతంగా అభిమానం కానివ్వండి, పార్టీ పెద్దలుగా ఎదుగుతుందో, అతని వీళ్ళ కాంగ్రెస్ పనులు కొనసాగడానికి కొరకు ఎదుగుతుందో వారి అభిప్రాయం చెప్పి కొంత నన్ను సంయమనం పాటించడానికి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళ అసలు సమస్యకు పరిష్కారం అనేది వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర. ఇప్పుడు ఏమైనా సమస్యకు పరిష్కారం అనేది ఉండాలి. ఆ సమస్యకి ఏది ఇస్తుందో పరిష్కారం ఇవాళ ఈ ఊరడింపులకు వచ్చిన దగ్గర లేదు. సరే, నన్ను అడిగిన నా దగ్గర కూడా లేదని చెప్పండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే అది దాటిపోయింది. అది దాటిపోవడానికి కారకులు ఎవరు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పంటారు. నేను పార్టీ మారడం కొంత ఇబ్బందికరమైన ఒక అంశం. రేపు భవిష్యత్తు నేను రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నాకు ఈ 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం, గౌరవం నేను ఏ మేర పొందగలుగుతా కూడా నేను ఊహించలేనని చెప్పంటున్నాను. కానీ ఏది అవుతుందో మరి పరిస్థితి అది ఊహించరాంది అయిపోతుందని చెప్పండి. కాబట్టి ఇంతవరకు 4 దశాబ్దాలుగా నన్ను వెన్నంటి వీళ్ళకేళ్ళు నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో నా గౌరవం ఇనుమడింపజేయబడే విధంగా నాకు వెన్నంటి నిలిచినటువంటి ఒక నా రాజకీయ సహచరులు, నేను ముఖ్యంగా చెప్పంటున్నా అన్నాల్సే కార్యకర్తలు నేనన్నా, వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పిన రాజకీయ సహచరులు అని చెప్పంటున్నా.
బట్ ఫర్ దేమ్ టుడే ఐఎమ్ ఎట్ దిస్ స్టేజ్ అని చెప్పంటుండే. రాజకీయంగా ఒడిదుడుకులు గెలుపు ఓటములు ఇంకా చూసా, కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ ఎన్ని గెలుపోటములు ఎదుర్కొన్నా కానీ ఇన్నడు కూడా ఏదైతుందో నా వెన్నంటున్నారు, నాకు ఆత్మస్థైర్యం చెప్పిండ్రు, మనోబలం అన్ని విధాలు సమకూర్చిందని చెప్పంటున్నా. ఇలా రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక గుర్తింపు, ఒక ఐక్యతకి చిహ్నం జగిత్యాలు తీసుకుంటారు ఎవరైనా కానీ చెప్పండి. రాష్ట్ర స్థాయిలో జగిత్యాల నియోజకవర్గం ఐక్యతకు చిహ్నం తీసుకోవడం, అంత ఐక్యంగా ఇక్కడ పార్టీని రూపొందించుకోవాలని చెప్పంటున్నాను. మరి ఇటువంటి పరిస్థితులలో సరే భవిష్యత్తు మార్గం పయనం ఏ విధంగా ఉంటుంది, ఏది ఉన్నా కానీ మనిషికి కావాల్సింది రాజకీయ ప్రజాజీవితంలో గౌరవం కావాలి. ఆ గౌరవం పొందలేనప్పుడు ఎవరం కూడా ఏదైతుందో ప్రజా జీవితంలో కొనసాగడం అనేది సాధ్యం కాదు. ఈ సిచ్యువేషన్ 15th నాడే ఇప్పుడు సచిన్ సావంత్ ఎవరైతే సెక్రటరీ గారు వచ్చిందో నెంబర్ 15th Feb చెప్పాను నేను. మున్సిపల్ ఎన్నికల చైర్మన్ ఎంపికకి సంబంధించి ఏదైతుందో నా అభిప్రాయం చెప్పాను నేను. అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా మొదటి నుండి ఎవరినో వాళ్ళు చేస్తే బాగుంటుంది, క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నటువంటి ఒక నాయకుడు చేస్తే బాగుంటుంది సూచించాను. సరే అల్టిమేట్ గా డిసిషన్ ఏది ఉన్నా కానీ ఐ విల్ అబాయిడ్ బై ఇట్ అని చెప్పాను. అల్టిమేట్ గా డిసిషన్ ఏది ఉన్నా ఐ విల్ అబాయిడ్ బై ఇట్. కేవలం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపికైన వారితో కాకుండా వారితో పాటుగా నేను సంబంధించిన ఇండిపెండెంట్లు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం కట్టుబడి ఉంటారు. కానీ తదుపరి భవిష్యత్తు నా నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో నేను కూడా మరి ఊహించే పరిస్థితుల్లో లేను. దీని తదుపరి నేను తీసుకోబోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నేను ఊహించే పరిస్థితులు లేదు. ఇట్స్ ఓన్లీ లెఫ్ట్ టు మై ఫేట్. ఇవాళ విధికి నేను వదిలేయాల్సి వస్తుంది. ఇలా కర్మ సిద్ధాంతం కర్మ ఎటు తీసుకెళ్తుందో నాకు తెలియదు. బట్ నా నిర్ణయం మాత్రం ఏదైతుందో నేను అప్పుడే చెప్పాను. నేను వాళ్ళ సెక్రటరీ చెప్పా, ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక వరకు మాత్రం ఏదైతుందో తప్పకుండా పార్టీ నిర్ణయం కట్టుబడి తదుపరి ఏదైతుందో నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నేను కూడా ఊహించే పరిస్థితులు లేను. మీరు కూడా దయచేసి ఏదైతుందో నా నిర్ణయం ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించకండి. రాజీనామా చేసినాక మిత్రులు అని ప్రజాక్షేత్రం పోదా ఉన్నారు.